ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము అధ్యాయము 4. విష్ణుదేవుడు హయగ్రీవుడుగా అవతరించు కారణము. హయగ్రీవ స్వరూపముతో ఆ స్వామి హయగ్రీవుడని దానవుని వధించుట. ఋషిగణములు పలికిరి, సూత మహర్షి, మీరు గొప్ప ఆశ్చర్యకరమైన విషయములు తెలిపితిరి. సమస్తమునకు కర్త భర్తయగు విష్ణు భగవానునికి మస్తకము కూడా తెగి మొండెము నుండి వేరైనది. అప్పుడు ఆ మొండెమునకు గుర్రపు తల అమర్చగా ఆ స్వామి హయగ్రీవుడని పిలువబడెను. వేదములు కూడా ప్రభును స్తుతించును. సకల దేవతలకు ఆశ్రయమొసుగు ఆ ప్రభువు సహజ గుణము. అట్టి ఆది దేవుడు జగత్తునకు ప్రభువు భగవంతుడగు శ్రీహరి కూడా చిన్న మస్తకుడు కావలసి వచ్చెను. ఇది దైవము యొక్క లీలయే కదా. కానీ ధీమంతుడా, ఆ ఘటన ఎట్లు జరిగెను మాకు వివరింపుము. అప్పుడు సుతుడు పలికెను, విష్ణు భగవానుడు పరమ తేజస్వి, దేవాది దేవుడు. ఆ స్వామి లీల మహా విచిత్రమైనది. మీరందరూ మిక్కిలి సావధానులై ఆ ప్రభువు ఆ అద్భుత గాథను వినుడు. ఒకనాడు సనాతన పరమ ప్రభువు భగవంతుడగు శ్రీహరి భయంకరమైన యుద్ధము చేయవలసి వచ్చెను. ఆ స్వామి 10,000 సంవత్సరముల వరకు యుద్ధభూమి అందే ఉండెను. ఆయన అలసిపోయినట్లుండెను. అప్పుడు దేవదేవుడు తన పుణ్య ప్రదేశముకు వైకుంఠముకు చేరెను. పద్మాసనం మీద కూర్చొని ధనస్సునకు తాడు కట్టబడి ఉండెను. ఈ స్థితిలో ధనస్సును ఎక్కుపెట్టి దాని సహాయముతో ఆ స్వామి కొంచెము వంగినట్లు అనిపించెను. తదుపరి దాని మీదనే భారము వేసి తన అలసట తీర్చుకునెను. శ్రమ వలన లేక లీలాస యోగం వలన నిద్ర అధికముగా వచ్చెను. ఆ సమయమున కొన్ని దినముల నుండి దేవతా యజ్ఞములు చేయు ఏర్పాట్లను చేసుకొనుచుండిరి. ఇంద్రుడు, బ్రహ్మ, శంకరుడు మొదలగు సకల దేవతలు యజ్ఞము చేయుటకు భగవంతుడగు శ్రీహరి దర్శనము కోసమని వైకుంఠము వెళ్ళిరి. దైవకార్యము నిమగ్నముగా కొనసాగవలనని ఆ యజ్ఞము ఉద్దేశమై ఉండెను. అచ్చట వారికి విష్ణు భగవానుని దర్శనము కలగలేదు. ఎందుకంటే స్వామి ధ్యానములో ఉండడం వలన. సో స్వామి ధ్యానము చేసే ప్రదేశంకు వెళ్ళి అక్కడ శ్రీహరిని వాళ్ళు దర్శించిరి. కానీ శ్రీహరి యోగ నిద్రాధీనుడై చైతన్యరహితుడిగా పడి ఉండుట గమనించితిరి. అప్పుడు ఆ దేవతలు అందరూ అచటనే ఉండిపోయిరి. కానీ భగవంతునికి నిద్రాభంగము జరగలేదు. అప్పుడు దేవతలందరూ అనుకునిరి, విష్ణు భగవాన్ని మేల్కొల్పడం ఎలా అనుకునగా అప్పుడు ఇంద్రుడు పలికెను, శంకర, దేవతలారా, ఎవరి నిద్రనైనను భంగము చేయుట నిషిద్ధము. అయినప్పటికీ యజ్ఞ కార్యమునకు సంపన్నమునరించుటకు ఈ స్వామిని మేల్కొల్పవలసి వచ్చెను. అప్పుడు బ్రహ్మ వమ్రే అను పేరు గల ఒక కీటకమును ఉత్పన్నము చేసెను. ధనస్సు భూమి మీదనే ఉన్నది. ఈ కీటకము ధనస్సు యొక్క త్రాడును కొరకవలెను. ముందటి త్రాడు తెగిపోగానే ధనస్సు పైకి లేచును. అప్పుడు దేవాది దేవుడకు శ్రీహరికి నిద్రాభంగం అగునని వీరు అనుకొని అప్పుడు వారు వమ్రి అనే కీటకమును పిలిచితిరి. అప్పుడు వమ్రి పలికెను, అయ్యా, లక్ష్మీకాంతుడు, భగవంతుడు, నారాయణుడు, దేవతలందరికీ ఆరాధ్య దైవము, జగద్గురువుడు నిద్రను నేనెట్లు భంగము కలిగించెను? భగవాన్, ఈ ధనస్సు యొక్క త్రాడును తెంచుట అసహ్యకరమగు కార్యము. అట్టి పని చేసినచో నాకేమి ప్రయోజనము కలుగును? ప్రాణులన్నీయు ఒక స్వార్థము ఆశించి నీచకర్మకు పాల్పడుదురు. సో ఈ కార్యము చేసినచో నాకు సఫలం ఎట్లొచ్చును అని వమ్రి కీటకము బ్రహ్మతో పలికెను. అప్పుడు బ్రహ్మ పలికెను, ఓ కీటకమా, వినుము. నీకు యజ్ఞ భాగమందము మేము ప్రదేశము ఇచ్చుదుము. దీనిని స్వంత లాభం అనుకొని వెంటనే మా కార్యము నెరవేర్చుము అనగా భగవంతుడగు శ్రీహరి మేల్కొల్పుము. యజ్ఞమందు
హావనం చేయునప్పుడు చుట్టుపక్కల హవిష్యము పడుచుండెను. అది నీ భాగమని తలంపుము అని వంబ్రికి వరమునొసగెను బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ పలుకగానే తక్షణమే వంబ్రి భూమి మీద అల్లే త్రాడును కొరికివేశెను. ధనస్సు బంధం నుండి విడిపోయాను. అలాగే రెండో వైపున్న దారము కూడా అటులనే సడలిపోయాను. అప్పుడు బిగ్గరగా భయంకరమైన శబ్దము ఉత్పన్నమాయను. దానితో దేవతలు భయభీతులైరి. నలువైపుల అంధకారము వ్యాపించెను. సూర్యుని ప్రభ క్షీణించెను. అయ్యో, ఈ భయంకర సమయమున ఏమి జరుగునో కదా అని వ్యాకులతకు లోనై దేవతలందరూ చింతించసాగిరి. ఋషులారా, సమస్త దేవతలు ఇట్లా ఆలోచించుండగా విష్ణు భగవాని మస్తకమో కుండలమో మకుటములతో సహా ఎక్కడికో ఎగిరిపోయినదో తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత భయంకరమైన అంధకారము తొలగిపోయెను. శ్రీహరి యొక్క శ్రీ విగ్రహము మస్తకము లేకుండుట పడి ఉండుట భగవంతుడగు శంకరుడు బ్రహ్మయున్ చూచిరి. ఇది చాలా ఆశ్చర్యం కల్పించెను. విష్ణు భగవాను మొండెను మాత్రమే చూచి ఆ దేవతలందరి బాధకి హద్దులు లేకుండెను. అప్పుడు వారు చింతా సముద్రమున మునిగి తేలసాగిరి. మిక్కిలి దుఃఖితులైన వారి కనుల నుండి కన్నీళ్లు వర్షింపసాగెను. హే ప్రభువు, మీరు దేవతలు కూడా ఆరాధ్య దైవములు, సనాతన ప్రభువులు, సకల దేవతలను నిష్పాపులను చేయు సమర్థులగురు. విచిత్రమైన ఈ దైవ ఘటనను ఎట్లు ఘటిల్లెను అని వారు విలిపించుచుండిరి. అప్పుడు బ్రహ్మ పలికెను, కాల భగవానుడు చేయు విధానము అవశ్యము జరుగుచుండును. ఇది పూర్తిగా అసందిగ్ధమైన విషయము. ఇంతకు మునుపు కాలుని ప్రేరణతో భగవంతుడగు శంకరుడు నా తలను ఖండించెను. అట్లనే నేడు విష్ణు భగవానుడి మస్తకము కూడా మొండెము నుండి వేరై సముద్రమును పడిపోయెను. శచీపతి దేవరాజగు ఇంద్రునకు వేల భగములు కలిగెను. అతడు దుఃఖితుడై స్వర్గము నుండి నేల మీద పడిపోయెను. మానస సరోవరమునకు వెళ్ళి కమలమునందు నివసింపసాగెను. కనుక మీరు కూడా శోకించవలసిన అవసరము లేదు. మీరందరూ ఆ సనాతనమయి విద్యా స్వరూపిణియగు మహామాయను ధ్యానింపుడు. ఆ దేవి ప్రకృతిమయి భగవతి నిర్గుణ స్వరూపిణి అయి సర్వోన్నతురాలై విరాజమానమై ఉన్నది. ఇప్పుడు ఆమెనే మన కార్యమును సిద్ధింపజేయును. ఆ దేవి జగత్తును ధారణ చేయును. ఆ జనని పేరే బ్రహ్మ విద్య. ప్రాణులన్నీ ఆ జనని సంతానమే. త్రిలోకమందలి చరాచర ప్రాణులన్నింటి అందును ఆ తల్లియే విరాజమానురాలై ఉన్నది. అప్పుడు తదుపరి దేహములను ధరించి తన ఎదుట నిలిచిన వేదములను బ్రహ్మ ఇట్లు ఆదేశించను. బ్రహ్మ విద్య స్వరూపిణి భగవతి జగదాంబిక పరమ ఆరాధ్యురాలు. ఆ సనాతన దేవి సాక్షాత్కరించుట మిగుల కష్టము. ఆ భగవతి మహామాయ సకల కార్యమును సిద్ధింపచేయును. కనుక మీరు ఆ దేవిని స్తుతింపుడు. తదనంతము సుందర శరీరము ధరించిన వేదములు బ్రహ్మ చెప్పిన వచనములు విని భగవతి జ్ఞానగమ్య మహామాయ మొదలగు నామములతో ప్రసిద్ధురాలైన ఆ దేవిని సకల జగత్తునకు ఆధారభూతమైన ఆ జనని స్తుతించసాగిరి. అప్పుడు వేదములు స్తుతించెను. దేవి, మీరు మహామాయ స్వరూపిణులు. జగత్తును సృష్టించుట మీ స్వభావము. కళ్యాణమయ విగ్రహమును ధరించెదరు. ప్రాకృతిక గుణములకు అతీతులు. సమస్త జగత్తు మీ శాసనమును అంగీకరించను. మీరు భగవంతుడగు శంకరుని కోరికలు తీర్చెదరు. తల్లి, మీకు నమస్కారము. సమస్త ప్రాణులకు ఆశ్రయమొసగు పృథ్విని స్వరూపులను మీరు. ప్రాణులకు కూడా ఆశ్రయము మీరే. బుద్ధి, సంపదలు, కాంతి, క్షమ, శాంతి, శ్రద్ధ, మేధస్సు, ధృతి, స్మృతి ఇవన్నీ మీ నామములే. ఓంకారము మీ రూపము. గాయత్రి మందలి ప్రణవము మీరే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ ఈ పేర్లతో మీరు ప్రసిద్ధులు. జనని, మీకు మేము నమస్కరించుచున్నాము. మీరు త్రిలోకములు ఉత్పన్నం చేయుటకు మిగులు నేర్పరులు. మీరు తల్లులకే తల్లి. మీరు విద్వామయి కళ్యాణ స్వరూపిణులు. మీ సకల ప్రయత్నము సమస్త జగత్తునకు హితమునని చేకూర్చునని యుండును. మీరు పరమ పూజ్యురాలు. మీరు వాగ్బీజము, మీ స్థానము. జ్ఞానము ద్వారా సంసారమగు కలుగు అంధకారమును మీరు నశింపెదరు.
మీరు బ్రహ్మ విష్ణు మహేషాది ప్రముఖ దేవతలను ఉద్భవించేలా చేశారు. వారి ద్వారా సృష్టి స్థితి సంహార కార్యములను ప్రారంభించెదరు. దేవి, వాస్తవమునకు మీ రూపం ఒకటే. మీలో సంసారము యొక్క సత్తలేశ మాత్రమును కూడా లేదు. మీ రూపమును తెలుసుకున్నది, మీ నామమును లెక్కించడి యోగ్యత ఈ జగత్తునందు ఎవరికీ లేదు. బావి అంది కొద్దిపాటి జలమును ఈదగలము, బట్ సముద్రమును ఈదగలిగే శక్తి ఎవరికీ లేదు కదా. దేవతలలో కూడా మీ విభూతిని తెలుసుకొని వారెనూ లేరు. మీరు సంసారమునకు ఏకైక జనని. ఒంటరిగానే మిథ్య అయిన ఈ సకల జగత్తును సృష్టించెదరు. దేవి, ఈ జగత్తు మిథ్య, దీనికి శృతివచనమే ప్రమాణము. దేవి, ఇచ్ఛారహితవై కూడా మీరు అఖిల జగత్తుకు యొక్క ఉత్పత్తికి కారణమయ్యేదు. ఇది ఆశ్చర్యము గొలుపును. మీ అద్భుత చరిత్ర మా మనస్సులకు ఆనందము కలిగించుచున్నది. సకల శృతులు మీ గుణములు ప్రభావము తెలుసుకొనుటలో అసమర్థులు అగుచున్నవి. అట్టి ఎడల మేమెట్లు తెలుసుకొనగలము? అధికము చెప్పనేలా. మీ ప్రభావము స్వయముగా మీరే ఎరుగరు. కళ్యాణమయ్యి జగదాంబిక విష్ణు భగవానుని మస్తకము నుండి మొండెము వేరైపోయినది. ఇది మీకు తెలియదా? ఈ సమయము శ్రీహరి మస్తకహీనుడై ఉండెను. ఈ విషయము మహదాశ్చర్యకర్యమైన అనంత దుఃఖమునకు గురి చేయుచున్నది. అప్పుడు ఆ సమయమున వారికి అనుమానము వస్తుంది. ఏమని? విష్ణువు యొక్క మస్తకము జోడించుటకు ఎందుకు ఆలస్యం చేయుచున్నారో మాకు తెలియడం లేదు. జగదాంబిక, మీ లీలా వైభవము మా బుద్ధికి అందుటలేదు. లేక యుద్ధభూమి అందు దేవతలు ఓడిపోయి దైత్యులు పవిత్ర తీర్థములకు వెళ్ళి ఏదైనా ఘోరతపమును ఆచరించారా? వారికి మీరేమైనా వరములు నొసిగారా? దాని ఫలముగా భగవంతుడగు విష్ణుతల మీ అలక్ష్యమునకు గురి అయ్యేనా? లేక మీరు శ్రీహరిని మస్తకహీనుడిగా చూచి ఆనందించుచున్నారా? జగదాంబ, మీరు లక్ష్మి మీద కోపము వహించలేదు కదా. ఆ దేవిని మీరు విష్ణు భగవానితో లేకుండా కోరడం లేదు కదా. లక్ష్మి అపరాధమే చేసి ఉండవచ్చును. అయినప్పటికీ మీరు ఆమెను క్షమింపవలెను. ఆ దేవి మీ నుండే ప్రకటితురాలయ్యను కనుక శ్రీహరికి మరల మస్తకమును ప్రసాదించి లక్ష్మిని ప్రసన్నరాలు చేయుటకు అనుగ్రహింపుడు. దేవి, ఈ సురగణములు మీకు నిరంతరము నమస్కరించుచున్నారు. జగత్తును సృష్టించడి కార్యవ్యవస్థకు మీరు ప్రముఖ సదస్యులు. మీ కృపచేత వీరికి ప్రతిష్ట కూడా ప్రాప్తించెను. ఇప్పుడు మీరు సకల లోక నాయకుడగు విష్ణు భగవానుకు ప్రాణదానమునరించి ఈ దేవతలను శోక సముద్రం నుండి ఉద్ధరింపుము. కరినింపుము తల్లి. శ్రీహరి మస్తకమును ఎచ్చట వెళ్ళెనో మాకు తెలియటలేదు. మీ కృప తప్ప మాకు వేరొక ఉపాయం లేదని నిశ్చితమైనది. అప్పుడు సుతుడు నుడివెను ఇట్లు అంగ ఉపాంగములతో కూడా వేదములు భగవతి జగదంబికను స్తుతించినవి. అప్పుడు గుణాతీతురాలగు మాయామగు ఆ దేవి మిగులు ప్రసన్నురాలయ్యను. దేవతలను దృష్టిలో పెట్టుకుని ఆకాశవాణి పలికెను. ప్రతి వాక్కు కళ్యాణప్రదమై ఉండెను. శబ్దములన్నీ సౌఖ్యభరితములై ఉండెను. దేవతలారా, ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరము లేదు. శాంతచిత్తులై మీ స్థానములయందు విరాజమానులు అవండి. వేదములు నన్ను చక్కగా స్తుతించినవి. నేను ప్రసన్నురాలైతిని. ఏ పురుషుడైనను ఈ స్తోత్రమును చదివినచో అతనికి అతడు కోరికలు వస్తువులు సులభమగును. లేక శ్రద్ధాలువైన మానవుడు 3 కాలములయందును సదా దీన్ని శ్రవణము చేసినచో అతని శోకములన్నీ శాంతించును, అతడు సుఖమును పొందెను. వేద ప్రతీతమైన నా ఈ స్తోత్రము వేదముతో సమానమగును. మీరిప్పుడు శ్రీహరి చిన్న మస్తకుడగుట కారణము వినుడు. ఈ జగత్తునందు ఏ కార్యమైనను అకారణముగా జరగదు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మితో ఏకాంతముగా ఉన్నప్పుడు లక్ష్మి యొక్క సుందర వదనార విందమును చూచి ఆయనకు నవ్వు వచ్చెను.
అయినను కాకపోయినను భగవంతుడగు విష్ణువు దృష్టిలో నా ముఖము వికృతమైనదని రుజువైనది. అందువల్ల నన్ను చూసి స్వామి నవ్వుతున్నాడని లక్ష్మీదేవి అనుకునేను. అప్పుడు ఆ మహాలక్ష్మి కోపముతో శపించెను విష్ణువుకి. ఆమె మీ తల నేలపై పడిపోవు కాక అని ఆమె నోటి నుండి శాపము వచ్చెను. ఇందువలన ఇప్పుడు ఆ స్వామి శిరస్సు లవణ సముద్రమునందు తరంగిత మగుచున్నది. దేవతలారా, దీనికి ఇంకొక కారణము కూడా కలదు. మీ యొక్క మహత్త కార్యము సిద్ధము కావలను. ఇది పూర్తిగా నిశ్చితమైన విషయము. హయగ్రీవుడు అనే పేరు గల ఒక దైత్యుడు ఉండెను. అతడు విశాల భుజములు కలిగేడువాడు, మిక్కిలి ఖ్యాతి గలవాడు. సరస్వతి నదీ తీరమున వెళ్ళి గొప్ప తపమాచరించుచుండెను. నా ఏకాక్షర మంత్ర మహాబీజమును జపించుచుండెను. ఏమీయూ తినకుండా జపము చేసెను. అతని ఇంద్రియములు సమస్త భోగములు పరిత్యజించెను. సమస్త భూషణములతో అలంకృతమైన నా తామసా శక్తిని అతని ఆరాధించెను. ఆ దైత్యుడు 1000 సంవత్సరముల వరకు అతని అంతటి కఠిన తపస్సు నాచరించెను. అతను తామస శక్తి రూపమునైన నేను అలంకరించుకొని అతనికి దర్శనమిచ్చి నేను సింహము మీద ఆసీనురాలై ఉంటిని. సర్వాంగములు దయామయములై ఉండెను. అప్పుడు నేను ఓ భాగ్యశీలి, వరం అడుగుము, నేను కోరిన వరమును ప్రసాదించెదను అని పలికి. అప్పుడు హయగ్రీవుడు పలికెను, కళ్యాణమయవగు దేవి, నీకు నమస్కారము. నీవు మహామాయవు. సృష్టి స్థితి సంహారములు నొనరించుట నీ స్వాభావిక గుణములు. భక్తులను అనుగ్రహించుట నీ గొప్ప కౌశలము. కోరికలను తీర్చుట, ముక్తి నొసుగుట నీకు మనోరంజకము. పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అట్లే వీటి గుణములకు గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము వీటన్నిటికీ కారణము నీవే. మహేశ్వరి, నాసిక, చర్మము, నాలుక, నేత్రములు, చెవులు మొదలగు ఇంద్రియములే కాక కర్మేంద్రులు అన్నీ మీ నుండియే ఉత్పన్నములైనవి. భగవతి పలికెను, నీవు చాలా అద్భుతముగా తపమును ఆచరించితివి. నీ భక్తికి నేను మిగులు ప్రసన్నురాలనైతిని. నీకు ఇష్టమైన కోరికను కోరుము అని అనెను. అప్పుడు హయగ్రీవుడు పలికెను, ఏ విధముగా నాకు మృత్యుముఖము చూడనటువంటి వరమును ప్రసాదింపుము. నేను అమరయోగి కావలెను. దేవతలు దానవులు ఎవరు నన్ను గెలవకూడదు అని వరమును కోరెను. అప్పుడు దేవి పలికెను, జన్మించిన వారికి మృత్యువు, మరణించిన వారికి జననము అనేది నిశ్చితములైనవి. సో అది కాకుండా ఇంకా ఏదైనా వేరే వరము కోరుకోమని పలికెను దేవి. అప్పుడు హయగ్రీవుడు పలికెను, అట్లయినచో హయగ్రీవుని చేతితోనే నాకు మృత్యువు సంభవించవలెను. ఇతరులెవ్వరూ నన్ను సంహరించకూడదు అని వరమును కోరెను. అప్పుడు దేవి తదాస్తు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అప్పుడు హయగ్రీవుడు తననెవ్వరూ ఇతరులెవ్వరూ చంపలేరు అనే ఒక దానికి వచ్చేసి అప్పుడు ఆ దానవుడు వరమొసగి తామసీదేవి అంతర్ధానం అయ్యెను. అప్పుడు ఆ దైత్యుడు అమితానందముతో తన గృహముకు వెళ్ళిపోయెను. ఆ పాపియే ఇప్పుడు మునులను వేదములను అనేక రకములుగా పీడించుచుండెను. త్రిలోకములందు ఆ దుష్టుణ్ణి సంహరించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందువలన సుందరమైన గుర్రము శిరస్సును తీసి శ్రీ మహావిష్ణువు మొండెమునకు అమర్చబడును. ఈ కార్యము బ్రహ్మచేతనే సంపన్నమగును. తదనంతరము ఆయననే భగవంతుడగు హయగ్రీవుడై దేవతలకు మేలును చేకూర్చుటకు నిర్దయుడైన దుష్టదానవుని ప్రాణములను సంహరించుడు అని ఆకాశవాణి పలికి అక్కడి నుండి అంతర్ధానమైనది. అప్పుడు దేవతలు బ్రహ్మతో పలికెను, బ్రహ్మ, భగవాన్ శ్రీ మహావిష్ణు మొండెమునకు తలను అమర్చవలెను. ఆ మహత్కార్యము చేయవలసినది మీరే. అప్పుడు భగవానుడు హయగ్రీవుడగు రూపొంది ఆ దానవుడిని సంహరించెను అని చెప్పెను. అప్పుడు దేవత మాటలు విని బ్రహ్మదేవుడు వెంటనే సురగణముల ఎదుట గుర్రము యొక్క మస్తకమును తన ఖడ్గముటే ఖండించెను. భగవంతునికి ఆ శరీరమును దాన్ని అమర్చెను. భగవతి జగదంబిక కృపా ప్రసాదమున తక్షణమే విష్ణుదేవుడు హయగ్రీవుడుగా అవతరించెను. ఆ దానవుడు మిగులు అభిమానము కలవాడు. అతి భయంకరమైన శత్రుత్వం ఉండెను దేవతలతో. అవతరించిన తరువాత ఎంతో కాలము భగవంతుడు అతనితో యుద్ధభూమిలో రణమొరించెను. చివరకు ఆ రాక్షసుడు మరణించెను.
ఈ పుణ్య కథను విన్నవారికి సకల దుఃఖముల నుండి ముక్తులగుదురు. ఇది సత్యము. భగవతి మహామాయ చరిత్ర మిగులు పవిత్రమైనది, పాపములు హరించింది. దీన్ని చదివిన వారికి విన్నవారికి సకల శుభములు కలుగునని, సకల సంపదలు కలుగునని అమ్మ ఆశీర్వదించెను. జై శ్రీమాత్రే నమః.